కర్కట రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. ముఖ్యంగా ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్ట సంఖ్య ఉంటుంది, 2 ఉంటుంది, 7 ఉంటుందండి వీరి జాతక బలానికి. చంద్ర మహారదశ ఉంటుంది, కేతు మహారదశ ఉంటుంది. కేతు మహారదశ అంటే వారికి మాత్రం దైవ సంకల్పం కంటే మనోసంకల్పం ఎక్కువ ఉంటుంది. మనోసంకల్పం ఉంటే మాత్రం అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. రెండవది మాత్రం చంద్రబలం ఉంటుంది కాబట్టి ఆలోచన శక్తి చాలా ఉంటుంది, గ్రహణ శక్తి చాలా ఉంటుంది. కానీ మాత్రం మాట్లాడటమే కాదు వినటం కూడా గొప్ప ఉంటుంది. కానీ వినటమే కాదు అది గుర్తు పెట్టుకొని వాగ్ధాటి కూడా ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ కర్కట రాశి వారి జాతకానికి ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం శుభకరం ఉన్నదండి. పుష్యమి నక్షత్రం వారికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రం వారు మాత్రం పుష్యమి నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయించడం, నవగ్రహాన్ని ఆరాధన చేయించడం చాలా వరకు మంచిది. అని కర్కట రాశి వారు ఒక పట్టాన మాత్రం ఏ శాస్త్రాన్ని నమ్మరండి, అంటి ముట్టకుండానే ఉంటారు. అక్కడే కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహ విషయంలో ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. వివాహం అయినా కూడా సమస్యనే ఉంటుంది, కాకపోయినా కూడా సమస్యనే ఉంటుంది. అలాగే వీరి జాతకంలో సమాజాన్ని ఉద్ధరించాలనుకునే ఆలోచనలో ఉంటారు, మంచి చేస్తారు, చెడు తెచ్చుకుంటారు. కానీ మాత్రం వీరు జాతకం చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఒకరిని నష్టపోయారు, వీరు నష్టపోరు. దానివలన వేరే వాళ్ళ చిక్కులు చికాకులు వీరి మీదకు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో స్త్రీలైనా పురుషులైనా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నీటి లాంటి వారు. దేంట్లో ఆ నీళ్ళు అంటే దేంట్లైనా కలిసిపోతాయండి, భూమిలో అయినా సరే దేంట్లైనా కలిసిపోతాయి. కాబట్టి నీటి లాంటి గుణం, ఆ నీటి స్వభావం ఉంటుంది వీరి జాతకంలో. మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ చెడు వస్తుంది వీరి పేరు మీద. కాబట్టి ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే కొన్ని విషయంలో చూసి చూడనట్టు ఉండాలి. ఫస్ట్ వీరు స్వతాబుద్ధిని చూసుకోవాలి, వీరు వచ్చే కర్తవ్యం చూసుకోవాలి. విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇల్లు కావచ్చు. ఆ తర్వాత సమాజాన్ని చూసుకోవడం కూడా మంచిది. కొన్ని విషయాల్లో మాత్రం చూసి చూడకుండా ఉండాలి, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉండాలి. కానీ మాత్రం అన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటా వారితో ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వీరికి లేనిపోయిన తలకాయ నొప్పులు చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే మానసికంగా మాత్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద మాత్రం దైవభక్తి ఉన్నవారు మాత్రం కరెక్ట్ వీరి జాతక బలానికి మాత్రం శివుడిని ఆరాధన చేయాలి. దైవభక్తి లేదనుకున్న వారికి మాత్రం కానీ మాత్రం సమాజంలో రకరకాలుగా మాత్రం ఏదైనా ఒక మనుషులకు సహకారం చేయటం మంచిది. మనుషుల కంటే మాత్రం దివ్యాంగులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అలాగే అనాథ బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, అలాంటి వారికి మంచి చేయటం కూడా దైవానికి సహకారం చేసినట్టే.